హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో పంచదారతో చక్కెర పొంగల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇదే మన ట్రెడిషనల్ చక్కెర పొంగలి. చక్కెర అంటే పంచదార కదా, యాక్చువల్గా పంచదారతోనే చేస్తారు. కానీ ఇప్పుడు హెల్దీ అని చెప్పేసి మనందరం బెల్లంతో వండుకుంటున్నాం. చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ఇది కూడా ఒక ప్రసాదం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10-15 నిమిషాల్లో ఈ వంట అయిపోతుంది. ఏ హడావిడి లేకుండా హ్యాపీగా మీరు కుక్కర్లో ఈ చక్కెర పొంగల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. తిన్న కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను 3/4 గ్లాస్ వరకు రేషన్ బియ్యం తీసుకున్నానండి. అంటే కొంచెం లావుగా ఉన్న బియ్యం అనమాట. ఈ 3/4 గ్లాసు పైన ఇంకో పావు ఖాళీ ఉంటుంది కదా, అందులో పెసరపప్పు వేసేయాలి. ఇప్పుడు మనకి 1 గ్లాస్ అవుతుంది. ఈ గ్లాసుడు పెసరపప్పు అలాగే బియ్యాన్ని కుక్కర్లో వేసేసి 3-4 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత అందులో 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని మనం 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈ పొంగలి ఉడికిపోయిన తర్వాత కూడా మనకి ముద్దలా అయిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత అందులో మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చే లోపుగా మనం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, మీ దగ్గర ఉంటే కిస్మిస్లు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేయించుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, మనకి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి అన్నం పప్పు ఎంత బాగా ఉడికిందో. మరీ ముద్దలా కాకుండా అలాగే మరీ పలుగ్గా కాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్. చూడండి మెత్తగా ఎంత మెత్తగా ఉడికిందో. ఇలా ఉడకాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఈ కుక్కర్ పొయ్యి మీద పెట్టి అందులో 1.5 కప్పుల పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకొని అందులో ఒక చిటికెడు ఉప్పు వేయాలి. ఉప్పు వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు చక్కగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడు పంచదార కరిగి పాకంలాగా తయారవుతుంది. మరీ ఎక్కువసేపు ఉడకకూడదండి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసి ఒక 2-3 నిమిషాలు చక్కగా మనం ఉడికించుకోవాలి. పాకం కరిగి బబుల్స్ లాగా వస్తుందన్నమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి వీడియోలో ఇలా బబుల్స్ రావాలన్నమాట. బబుల్స్ వస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు చక్కెర పొంగల్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక చిటికెడు వరకు పచ్చ కర్పూరం వేసుకోవాలి. ఇది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో తెప్పించుకొని ప్రసాదం లాగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పచ్చకర్పూరం వేయడం మాత్రం స్కిప్ చేయకండి. నార్మల్గా మీరు కావాలనుకుంటే నార్మల్గా చేసుకోవచ్చు. పచ్చకర్పూరం వేసేసి ఇప్పుడు అందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసేసారు. ఆ తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే చక్కెర పొంగల్ అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. ఇలా లూజ్గా ఉండగానే మీరు సర్వ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది చల్లారినాక కొంచెం గట్టిపడుతుంది. ఈ కొలతలతో మీరు ఒకసారి పంచదారతో చక్కెర పొంగల్ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వాడిన పచ్చకర్పూరం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్.